శ్రీ గురుభ్యో నమః. మొదటిసారి మహాస్వామి దర్శనం తర్వాత 2 దశాబ్దాలు గడిచిపోయాయి. మేము మదురైలో స్థిరపడ్డాము. నారాయణ్ తర్వాత భగవంతుని అనుగ్రహం వల్ల నాకు 2 ఆడపిల్లలు పుట్టారు. మేము ప్రణాళిక వేసుకొని మహాస్వామి ఉన్న చోటుకు వెళ్ళాలంటే 25 సంవత్సరాల క్రితం ఉన్నంత తేలిక కాదు. కుటుంబ బాధ్యతలు, కొడుకు ఇంజనీరింగు, మిగతా 2 పిల్లల పాఠశాల చదువులు. ఇలాంటి సందర్భంలో నేను మహాస్వామిని కలలో కనిపించమని వేడుకున్నాను. ఒకరోజు 1990 సంవత్సరంలో మహాస్వామి నాకు కలలో కనిపించారు. మహాస్వామి 16 కొబ్బరికాయలు, ఒక హస్తం పచ్చి అరటికాయలు తెమ్మని ఆజ్ఞాపించారు. మేము వెంటనే మా యాత్రకు ప్రణాళిక ప్రకారం మహాస్వామి బస చేసిన స్థలానికి మరుసటి రోజే వెళదామని అనుకున్నాము. కానీ కుటుంబ పరిస్థితుల వల్ల మా ప్రయాణం ముందుకు జరిగి వేసవి కాలంలో పిల్లల పరీక్షల తర్వాత వెళ్ళాము. మహాస్వామి వారి దర్శనానికి వెళ్ళటానికి సమయం వచ్చింది. మేము కాంచీపురం వెళ్ళాము. మహాస్వామి శ్రీమఠంలోనే ఉన్నారని తెలిసింది. ఉదయం మేము కొబ్బరికాయలు, అరటికాయలు తీసుకుని శ్రీమఠానికి చేరేటప్పటికి అక్కడ మహాస్వామి దర్శనానికి పెద్ద లైన్ ఉంది. నేను 2 పెద్ద వెదురు తట్టలు మఠం వారివి తీసుకుని ఆ తట్టలో కొబ్బరికాయలు, అరటికాయలు సర్ది లైన్లో నుంచున్నాము. మహాస్వామికి 10 అడుగుల దూరంలో ఉన్నాము. మేము స్వామివారి దగ్గరికి వచ్చేటప్పటికి మహాస్వామి సేవకుడు వచ్చి, మీరు స్వామివారితో ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా అని అడిగాడు. నేను 2 తట్టలు ఆ సేవకుడికి ఇచ్చి మహాస్వామివారు కలలో కనిపించి 16 కొబ్బరికాయలు, హస్తం అరటికాయలు తెమ్మని ఆజ్ఞాపించారు అని చెప్పాను. ఆ సేవకుడు 2 తట్టలు మహాస్వామి ముందుంచి విషయం చెప్పాడు. స్వామివారు ఆ వస్తువులను చేతితో తాకి తన అంగీకారాన్ని తెలిపారు. కొబ్బరికాయలను సామాన్ల గదికి పంపించి అరటికాయలు తన దగ్గరే పెట్టుకున్నారు. ఆ రోజు మొత్తం మహాస్వామి వారు ఉడికించిన అరటికాయలనే తన భిక్షగా తీసుకున్నారని, వేరే ఏమీ తీసుకోలేదని తర్వాత నాకు తెలిసింది. నేను సమర్పించిన అరటికాయలనే మహాస్వామి వారు ఆహారంగా తీసుకున్నారని తెలిసి చాలా ఆనందపడ్డాను. మహాస్వామి వారి దీవెనలతో నేను నా కుటుంబ సభ్యులు తిరుగు ప్రయాణం మొదలుపెట్టాము. జయ జయ శంకర, హర హర శంకర.